కర్నూలు జిల్లా ఆధోనిలో టెక్ మార్క్ సంస్థ వారు ఆధోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంటర్న్షిప్ పద్ధతి ద్వారా నిరుద్యోగ యువకులకు మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తక్కువ ఖర్చుతో కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహించారు. యువకులలో నైపుణ్యాన్ని వెలికితీసి సుదూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకునే విధంగా శిక్షణ అందిస్తున్నారు. ఆధోని మండలంలో చదివే నిరుపేద విద్యార్థులకు ఒక చక్కటి అవకాశంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని కళాశాల మేనేజ్మెంట్ పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టెక్ మార్క్ ఇండియా ట్రైనింగ్ లిమిటెడ్ వారు పాల్గొన్నారు. మేము వేరే ప్లేసెస్లో వేరే సిటీస్లో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం. బట్ వీ థాట్ దిస్ ఇస్ ద గుడ్ ప్లేస్ టు స్టార్ట్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెట్ ట్రైన్. ఎందుకంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు. సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీ థాట్ మెజారిటీ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీస్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్, అలాగే స్మాల్ బిజినెసెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇండియన్ ఎకానమీ. ఈ స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళు అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే దే విల్ యాడ్ lot of value for the economy of India and Cheppi. We came here, so we thank the management of Adhuni Arts and Science College and the entire team. దాని కింద గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్న్షిప్ని కంపల్సరీ చేశారు. సో థర్డ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఖర్చు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి ప్లస్ కష్టం తగ్గించుకోవడానికి ఆధోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ మేము స్టార్ట్ చేసాం ఈ ఇయర్లోనే. ఇది అందరి పిల్లలు కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నారు. ఆన్లైన్ కోర్సుతో పాటు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇంటర్న్షిప్తో పాటు ముందు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి మన పిల్లలు ఉద్యోగం కాకుండా ఉద్యోగం ఇచ్చే లెవెల్కి వెళ్ళాలని చెప్పని అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని ఫస్ట్ టైం మన కాలేజ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇది ఇంకా